రాకూడదు. మీరు ఎలా అనుకుంటే అటువైపు నుంచి వెళ్ళండి, కెమెరాకి అటువైపు నుంచి వెళ్ళండి. ఓకేనా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరంతా ఫ్రెండ్స్ అయిపోయారా? ఏం గొడవలు లేవుగా మీకు ఎవరికి? ప్రైజ్ లార్డ్. దేనికోసారి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. సార్ గట్టిగా చాపు. ఏంటన్నా వాటర్ తాగేస్తున్నావు? మటన్ కర్రీ ఈరోజు. ప్రైజ్ లార్డ్. మనకు ఉండేది 1 గంట కనుక దయచేసి పిల్లలు తాగొచ్చులే, కానీ పెద్దోళ్ళు కూడా. నేను కాసి ఇక్కడ కూర్చుంటాడు, కాసి ఏంటో కనపడలేదంటే, అన్న నాకు అందరూ వాటర్ తెమ్మని చెప్తున్నారని అందుకు వెళ్ళిపోయాను అంటున్నాడు. కనపడిన వాళ్ళందరూ కాసిన వాటర్ తెమ్మంటున్నారంటే వెళ్ళిపోయాడు. కాబట్టి మెసేజ్ టైంలో ఇక ఎవరు వాటర్ తాగటాలు కానీ ఇంకొకరికి చెప్పడం కానీ డిస్టర్బ్ చేయమాకండి. చక్కగా వాక్యం వినండి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చిన్నపిల్లలు తాగొచ్చులే, పర్వాలేదు, పామి తాగు. చాలా పాటలు పాడారు, మీరు అంతా అలసిపోయారు. ఒకసారి గట్టిగా చప్పులు కొట్టండి. డానిస్ ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. వినపడతలే స్వరం. పైకి చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. మరొకసారి కొట్టగలిగినంత గట్టిగా చప్పులు కొడదాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అన్య భాషలతో మాట్లాడే వరమునివ్వయ్యా, కన్నీలతో స్తుతించే మనసునివ్వయ్యా, ఆరాధన నీకేనయ్యా, ఆలాపన నీకేనయ్యా.
అందరూ కలిసి అన్య భాషలతో ప్రార్థన చేద్దాం. ఈ 8వ రోజు ఈ సాయంకాల 3వ కూడికలో ప్రభు తన సన్నిధి మనతో ఉంచి ప్రభు తన దాసు ద్వారా మనం అభిషేకించి మనతో మాట్లాడబోతున్నందుకు కృతజ్ఞత హృదయంతో ఒకసారి బిగ్గరగా స్తోత్రాలు చెల్లించుకుందాం. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. Amen. Hallelujah. Hallelujah. క్రీస్తు యేసు ప్రభుల వారి నామములో చేరిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ ప్రక్కన వారికి కూడా ప్రైజ్ లార్డ్ చెప్పండి. మరి పాస్టర్ గారు చాలా దూరం నుంచి ప్రకాశం జిల్లా
దర్శి మరి పట్నం నుంచి ప్రభు మన మధ్యకు తోడుకుని వచ్చారు. దైవజనులు లూకా బాబాయ్ గారు, మరి ఐపీసీలో సీనియర్ పాస్టర్ గారు, ప్రకాశం జిల్లా ఏరియా పాస్టర్ గారు మన ఐపీసీకి. మరి వారు ఆ డ్రై ప్లేస్ అనమాట అదంతా కూడా. మరి ఆ ప్రాంతానికి వెళ్ళి గొప్ప సేవ చేస్తున్నారు. కొన్ని వందల మంది ప్రతి ఆదివారం కూడా ఆరాధనలో పాలు పొందుతారు. మరి అటువంటి ఘనమైన పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు ఈరోజు నిజంగా మన మధ్యలో ఉండటం చాలా సంతోషం, మనకు ఆశీర్వాదం. నమ్మితే ఒకసారి గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెల్లించుకుందాం. మరి అయ్యగారు కూడా ఇటు మచిలీపట్నం వైపు రావటం ఇదే ఫస్ట్. విజయవాడకు వచ్చాను పాస్టర్ గారు, ఇటు రాలేదని అయ్యగారు చెప్పారు. నిజంగా వారు చాలా దూర ప్రాంతం నుండి ప్రయాణం చేసి దర్శి నుంచి అయ్యగారు మన మధ్యకి రావడం సంతోషం. వారి కుమారులు కూడా మనతో ఉన్నారు, వారు కూడా వారితో అసిస్టెంట్ పాస్టర్గా చేస్తున్నారు. చాలా సంతోషం. అయ్యగారు వాక్యానికి ముందుగా మరి పాస్టర్ గారి బాబు చిన్న పాట పాడతారు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత అయ్యగారు దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగే సాగర్ గారు క్షేమంగా మన మధ్యకు వచ్చారు. మీకు అందరికి అయిన తర్వాత దుబాయ్ చాక్లెట్స్ ఇస్తారు, అందరు తీసుకుని వెళ్ళండి. దేవునికి స్తోత్రం. అలాగే మన బాలు గారి కుమార్తె ప్రిన్సీ కొంచెం ఫీవర్గా ఉందని చెప్పారు. దేవుడు ఆ చంటి బిడ్డను ముట్టి, ఆ చిన్న బిడ్డను ముట్టి స్వస్థపరిచినట్లు ఒకసారి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో పాస్టర్ గారు పాట పాడి ప్రభువుని మహిమపరుచుతాను. ఆకాశతారా పర్వత సముద్ర ములకన్న గోపది. ఆకాశతారా పర్వత సముద్ర ములకన్న గోపది.
ఆది ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు స్తుతికి యోగ్యములు ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్రముల కన్నా గొప్పది ఓ ఆకాశతార పర్వత సముద్రముల కన్నా గొప్పది ఓ యేసుని ప్రేమ చక్కని పాట పాడారు. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయాన్ని దైవ సేవకులు లూకా బాబాయ్ గారికి ఇస్తున్నారు. అయ్యగారు వస్తుండగా మనందరూ చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానం పలుకుదాం. మంచిది. ఇంతవరకు చక్కగా పాటలతో ప్రభువుని కనపరిచారు. చాలా సంతోషం. దేవుణ్ణి ఆరాధించాం. సమస్తము ప్రభువుకే మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో దేవుడు మనకి మంచి శ్రేష్టమైన సమయాన్ని ప్రభువారు మనకి అనుగ్రహించినందుకు మనమందరం దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా. మొదటిగా దేవుని సన్నిధిలో మరి ఈ మచిలీ పట్టణంలో ఐపీసీ చర్చిలో దైవజనులు ఈ మంచి శ్రేష్టమైనటువంటి సేవ చేయటానికి ప్రభువారు వారిని ఎన్నుకొని చక్కగా ఈ ప్రాంతంలో ప్రభువారు వారిని ఆశీర్వదిస్తున్నారు. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈ రాత్రి సమయంలో దేవుని సన్నిధిలో ఒక 4-5 రోజుల క్రితమే, ఒక వారం క్రితమే అయ్యగారు అయ్యా మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఉపవాస కూడికలకు రావాలని తెలియపరిచినప్పుడు అయ్యగారు ఏరియా మీటింగ్స్కి వచ్చినప్పుడు వందనాలు చెప్పుకుంటాం, ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటాం. మరి ఎక్కువ పరిచయం లేకపోయినప్పుడు కూడా దైవజనులు మా పట్ల దేవుడు వారికి ఒక మంచి మనసు పెట్టి పిలవాలని ఆలోచన కలిగి మమ్మల్ని ప్రేమతో ఈ స్థలానికి రాత్రి ఆహ్వానించినందుకై మొదటిగా దైవజనుల కుటుంబానికి ప్రభునామములో వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా సంతోషం. అంతేకాకుండా దేవుని సన్నిధిలో చక్కగా పాటలు పాడుతున్నటువంటి దైవ సేవకులు పాస్ అద్దంకి జోసఫయ్య గారు దర్శి మా పట్టణంలో జరిగే మీటింగ్స్కి ప్రతి సంవత్సరం కూడా వారు ఆహ్వానించబడుతుంటారు. మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఎంతగానో మంచి ఉద్యోగ సభల్లో, ప్రత్యేకమైన సభల్లో కూడా వారు మమ్మల్ని బలపరుస్తున్నారు. వారి యొక్క కుమార్తె అల్లుడు ఉండడం చాలా సంతోషం. వారు చక్కగా అయ్యగారు చెప్పారు మన సంఘానికి వస్తారు, చక్కగా పాడతారు అమ్మాయి, మరి అల్లుడు గారు వస్తారని చెప్పినప్పుడు వారిని చూసి నేను చాలా ఆనందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మంచి అంతేకాకుండా దేవుని సేవకులు, మరి నేను బైబిల్ ట్రైనింగ్ 89-90లో ట్రైనింగ్ చేసేటప్పుడు అలాగనే గుంటూరులో పరిచర్య చేస్తున్న దైవజనులు రత్నమయ్య గారు
మేము ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడే విజయవాడకి దైవ సేవకులుగా పంపించబడ్డారు. అయ్యగారు నాకు బాగా పరిచయం, రత్నం అయ్యగారు. మేము బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు అనేక స్థలాలకు మమ్మల్ని తీసుకెళ్ళేవాడు. అలాగనే వీధి వర్తమానాలు కానీ కుటుంబ ఆరాధనలకు కానీ అనేక స్థలాలకు తీసుకెళ్ళి, ప్రత్యేకంగా గుంటూరులో కూడా వారి కుమారుడు పరిచర్య చేస్తుంటే ఆ పరిచర్యలో కూడా మమ్మల్ని తీసుకెళ్ళి మాకు తెలియనప్పటికీ కూడా కొన్ని విషయాలు చెప్పి వాడుకున్నారు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు పాస్టమ్మ గారు రత్నమయ్య గారు కుమార్తె అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది. మరి వారిని చూడడం దేవుని యొక్క దీవెన. మరి రత్నమయ్య గారి కుమార్తె మరి ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు పిన్ని శామ్యూలయ్య గారికి ఒక మంచి ప్రియుల భారీగా ఇవ్వబడడం చాలా ఆశీర్వాదం. ఎందుకంటే రత్నయ్య గారు మంచి ప్రార్థనా పరుడు, మంచి ఫలాలు కలిగినటువంటి దైవజనుడు. వారి కుటుంబంలో నుండి ఈ పరిచర్యలోనికి వారు రావడం, వారి కుమార్తె మరి పిన్నయ్య గారికి చాలా ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా సంతోషం. వారు ఒక కిరీటం లాంటి వాళ్ళు, మంచి ఆత్మీయ కుటుంబంలో నుండి వచ్చారు. వారిని చూడగానే నేను చాలా ఆనందించాను, చాలా సంతోషం. అంతేకాకుండా ఈ రాత్రి సమయంలో దేవుని సేవకులు పిన్ని శామ్యూలయ్య గారు, అలాగనే మంచి దైవజనులు సీనియర్ ఫాస్ట్ గారు. మేము మొబైల్లో కొన్ని వర్తమానాలు చూసినప్పుడు పెద్ద పెద్ద స్పీకర్స్ని పిలిచి వాక్యం చెప్పించినట్టుగా మేము చూసినప్పుడు మేము అనుకున్నాం, మనం చిన్నోళ్ళం, పెద్దోళ్ళని అయ్యగారు పిలిచి మంచి వర్తమానం అందిస్తున్నారు, అనేకులకు సంఘానికి మంచి వర్తమానం అందింపు చేస్తున్నాడు. ఇలాంటి మంచి దైవజనులు ఉండటం చాలా సంతోషమని నేను ఆనందించాను. మరి మొదటి పిన్ని శామ్యూలయ్య గారు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినందుకు వారికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. మరి మీరే చెప్పుకుంటున్నారు, మాకు చెప్పలేదు అనుకుంటున్నారు కదా. మీ అందరికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఒకరికొకరు మనం వందనాలు చెప్పుకోవడం అనేది చాలా ఆశీర్వాదకరం, చాలా దీవెన. మరి మీరందరూ కూడా వర్షిప్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ప్రభు వారు మిమ్మల్ని దీవిస్తున్నాడు. అంతేకాకుండా మరి సెప్టెంబరు 11వ తారీఖు నుండి, అవునయ్యా, 11వ తారీఖు నుండి అక్టోబరు 2వ తేదీ వరకు కూడా జరుగుతున్నటువంటి ఉపవాస కూడికలు ఇంతవరకు ఘనంగా 8 రోజుల నుండి జరుగుతున్నాయని మేము విశ్వసిస్తున్నాం. అయ్యగారు చెప్పిన విధంగా ఉపవాసం అంటే క్రీస్తుతో సహవాసం. నిజంగా దేవుని సన్నిధిలో ఉపవాసంతో గడపడం, మనం అనేక మార్లు తల్లిదండ్రులతో గడుపుతుంటాం, స్నేహితులతో గడుపుతుంటాం, బంధువులతో గడుపుతుంటాం, ఇరుగు పొరుగు వాళ్ళతో గడుపుతుంటాం. అవంత ప్రయోజనం కాదు. కానీ మరి ఉపవాసం దేవునితో గడపడం అనేది ఇది చాలా మనకు భాగ్యం, ఇది చాలా ఆశీర్వాదం. ఈ ఉపవాసం అయిన తర్వాత మీరు గొప్ప దీవెనలు చూస్తారు, గొప్ప ఆశీర్వాదాలు చూస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో మరి మీ అయ్యగారు అమ్మగారు ఈ ఉపవాస కూడికలు ఏర్పాటు చేయడం మన కుటుంబాలకు చాలా ఆశీర్వాదం. మామూలు మీటింగ్స్ కంటే కూడా ఉపవాస కూడికల్లో చాలా శక్తి పొందుకుంటాం. ఆత్మీయంగా మనం ఆత్మీయ తీవ్రత కలిగి ఉంటాం, ఆత్మలో బలం పొందుతాం, సంఘం అభివృద్ధి చెందిద్ది, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. రక్షణ లేని భర్తలు రక్షణలోనికి, రక్షణ లేని పిల్లలు రక్షణలోనికి, క్రొత్త ప్రజలు మందిరానికి రావడం, ఇవన్నీ కూడా ఉపవాస ప్రార్థన వల్ల జరుగుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఇలాంటి కూడికలు ఏర్పాటు చేసుకోవడం చాలా దీవెనని సంతోషమని నీకు తెలియపరుస్తున్నాను. అదే కాకుండా దేవుని సన్నిధిలో ఈ విధంగా మంచిగా దేవుని మాటలు అందిస్తున్న దైవ సేవకులు, మేము బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు మాకు కేటీ శామ్యూలయ్య గారు సేవకుల సేవ అనే సబ్జెక్ట్ చెప్తూ ఒక మాట అనేవాడు. ఏమన్నాడంటే, అలాగనే సంఘానికి దైవజనుడు దైవజనురాలు సంఘానికి వారొక వరమై ఉన్నారట. మరి ఈ స్థలంలో పరిచర్య చేస్తున్న పిన్ని శామ్యూలయ్య గారు కానీ పాస్టమ్మ గారు కానీ మీకేమై ఉన్నారంటే, వారు మీకు ఒక వరముగా దొరికారు. కాబట్టి మీ కొరకు అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని సేవకులు దేవుని సేవకురాలు మీకు వరంగా దొరికారు. వారు ఎప్పుడు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తుంటారు. మీరు ఉద్యోగంలో ఉన్న ప్రార్థన చేస్తుంటారు, పొలంలో ఉన్న ప్రార్థన చేస్తుంటారు, ఇంట్లో ఉన్న ప్రార్థన చేస్తుంటారు, ప్రయాణంలో ఉన్న ప్రార్థన చేస్తారు. మన బంధువులు అలా ప్రార్థన చేయరు, మన స్నేహితులు అలా చేయరు, ఏదో గుర్తొచ్చినప్పుడు చేస్తారు. కానీ దైవ సేవకులు సేవకురాలు ఎప్పుడు కూడా
మా బిడ్డలు దీవెనకరంగా ఉండాలి ప్రభువా, వారు క్షేమంగా ఉండాలయ్యా, వారి కుటుంబాలు ఆస్వాదించబడాలయ్యా, వారి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలయ్యా అని చెప్పి దైవ సేవకుడు సేవకురాలు ఎప్పుడు ప్రార్థన చేసేటువంటి వారిని కలిగి ఉన్నామని, కాబట్టి సేవకుడు సేవకురాలు సంఘానికి వరమని చెప్తూ వచ్చేవాడు అయ్యగారు. మేము కూడా దాన్ని బట్టి అనేక చోట్ల ఆ విషయాన్ని చెప్పేవాళ్ళం. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ రాత్రి మీ సేవకుడు సేవకురాలు మీకు వరంగా ఇవ్వబడ్డారు. అందును బట్టి మీరు ఎంతగానో సంతోషించండి. ఆ మరి సేవకుడు సేవకురాల కొరకు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి ఎప్పుడు మెళుకు వస్తే అప్పుడు మా అయ్యగారిని వాడుకోనండి ప్రభువా. అనేక ప్రయాణాల్లో వెళ్తుంటారు, వస్తుంటారు. అమ్మగారిని దీవించండి అయ్యా అని ప్రార్థించాలి. ఎందుకంటే అలా ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో మొదట మీరు దీవించబడతారు, ఆ తరువాత మేము ఆశీర్వదించబడతాం. అలా ప్రార్థన చేయండి, దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. అందరము స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. మరి కొద్ది సమయమే క్లుప్తంగా అయ్యగారు ఇచ్చినటువంటి సమయానికి నేను ముగించే ఏర్పాటు చేస్తాను. ఎక్కువ మాట్లాడకుండా, తక్కువ చెప్పేవారు మరలా పిలువబడతారంట, ఎక్కువ చెప్పేవాళ్ళకి రెండోసారి పిలువబడరట. అందుకని తక్కువగా చెప్తే మళ్ళీ ఎప్పుడన్నా గుర్తు చేసుకుంటారు, మళ్ళా పిలువబడతారని ఒక దైవ సేవకులు చెప్తుంటే నేను విన్నాను. అంతేకాకుండా ఒక చిన్న మాట చెప్పి నా వాక్య భాగంలోనికి వెళ్తాను. నాలాంటి ఒక సేవకుడు చర్చిలో ఆదివారం వాక్యం బోధిస్తున్నాడంట. వాక్యం బోధిస్తా టైం మించిపోయి వాక్యం చెబుతున్నాడంట. విశ్వాసులందరూ గుసగుసలు, ఏంటి ఇంకా ముగించలేదు, ఇంటికాడ భర్త గారు ఏమంటాడో, పిల్లలకు భోజనం పెట్టలేదు, అత్తగారు ఏమంటారో, అమ్మగారు ఏమంటారో అని చెప్పి కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇంకా ముగించలేదని గుసగుసలు వస్తున్నాయి అట. ఒక ఆదివారం అట్నే చెప్పాడు ఎక్కువ టైం, రెండో వారం కూడా అదే చెప్పాడు. ఇంక ఈ న్యూస్ పాస్టమ్ గారికి చెప్పారు ఒక విశ్వాసీళ్ళు, అమ్మా అయ్యగారు ఎక్కువ టైం చెబుతున్నాడు, ఇంటికాడ మా భర్తలు తిట్టేస్తున్నారు, కొంచెం అయ్యగారికి చెప్పి టైం కొంచెం క్లుప్తపరచండి అమ్మని చెప్తే పాస్టమ్ గారు వచ్చి చెప్పిందంట అయ్యగారికి. అంటే అయ్యగారికి అంటే ఆ అయ్యగారికి కాదు, ఈ అయ్యగారికి కాదు, ఎవరి సంగతో నేను చెప్పేది. పాస్టమ్ గారు వచ్చి చెప్పిందంట, అయ్యా టైం ఎక్కువైపోతుందండి, విశ్వాసులు బాధపడుతున్నారంట, మీరు సకాలానికంటే ముగించండి ప్రసంగం అని చెప్పింది. సరే నేను చెప్పమ్మా నేను అలాగే చేస్తానని చెప్పి మూడో ఆదివారం చర్చిలోకి వచ్చాడంట. చక్కగా పాటలు అయిపోయినాయి, వర్షిప్ అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. అయిపోయిన తర్వాత అలాగే ఇటు మళ్ళీ జోబులో ఒక బిళ్ళ ఉంది, ఆ సప్పరిచ్చే బిళ్ళ నోట్లో వేసుకున్నాడంట. నోట్లో వేసుకొని అది సప్పరిస్తా వాక్యం చెబుతున్నాడంట. ఈయన ఏం టైం పెట్టుకున్నాడంటే ఈ సప్పరిచ్చే బిళ్ళ అయిపోయేలేక ప్రసంగం అయిపోవాలి అటు పెట్టాడంట. ఇక ఒక పక్క దవణ పెట్టుకొని చప్పరెత్తున్నాడు, చప్పరేస్తా వాక్యం చెబుతున్నాడు. రెండు పనులు చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక పనే చేస్తున్నాం, మీరేం వినే పని, మేము చెప్పే పని. ఈయన మాత్రం రెండు పనులు చేస్తున్నాడు, చప్పరిస్తున్నాడు, చెప్తున్నాడు, చప్పరిస్తున్నాడు. అలాగనే ఆ బిళ్ళ కరిగిపోయేలేకి ప్రసంగం ఆపేసాడు. ఇంకా ఆమెను చెప్పి పంపించాడు. విశ్వాసులందరూ అబ్బా మన పాస్టర్ గారు భలే చెప్పాడు, అలా టయానికి ముగించాడు, అయ్యా 100 కాక 200 అని చెప్పి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయి రెండో ఆదివారం వచ్చారు. అట్నే పాటలు పాడారు, వర్షిప్ అయిపోయింది. అలాగని మరి మీ ముందు నోట్లో బిళ్ళ వేసుకుంటే బాగుండదని ఇటు మళ్ళీ నోట్లో సపరిచ్చే బిళ్ళ మళ్ళీ వేసుకున్నాడు. మళ్ళీ వేసుకొని వాక్యం మొదలుపెట్టాడు. వాక్యం చెప్తున్నాడు, ఈ బిళ్ళ సపరిస్తున్నాడు, వాక్యం చెబుతున్నాడు, సపరిస్తున్నాడు. ఇది అయిపోయేలేకి రెండో వారం కూడా ఇట్లా అయిపోయింది. అబ్బా మన పాస్టర్ గారు ఏం చెప్పాడు, చాలా మంచిగా చెప్తున్నాడు, అయ్యగారి దగ్గర కొత్త వాళ్ళని కూడా తీసుకొద్దామని చెప్పి ఆనందిస్తున్నారట. 2 వారాలు చక్కగా చెప్పాడు. మూడో వారం వచ్చి పాటలు అయిపోయినాయి. మళ్ళీ చప్పరిచ్చే బిళ్ళ నోట్లు వేసుకున్నాడు. ఇక నిలబడి వాక్యం చెబుతున్నాడు. పావు గంట అయింది, బిళ్ళకు అరగలేదు. అరగంట అయింది, బిళ్ళకు అరగలేదు. 30 గంట అయింది, బిళ్ళకు అరగలేదు. గంట అయింది. ఇక కూర్చున్న వాళ్ళంతా తిట్టుకుంటున్నారంట, ఏం పోయే కాలం వచ్చింది, ఎవరికి పాస్టర్ గారికి అంట. బాగుంటే అయ్యగారు అంటారు, లేకపోతే ఏం పోయే కాలం వచ్చింది దీనికి. 2 వారాలు బాగానే చెప్పాడు, ఈ వారం ఏమొచ్చింది, మళ్ళీ ఇంటికాడ మనకు సుప్రభాతం ఉండదు అని చెప్పేది నువ్వు మళ్ళీ తిట్టుకుంటున్నారంట. అలాగని మూడో వారం
అలాగని పావుగంట చెప్పాడు, కరగలేదు. అరగంట చెప్పాడు, కరగలేదు. ముప్పావు గంట చెప్పాడు, కరగలేదు. గంట చెప్పాడు, కరగలేదు. ఈ వాళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఒక్కొక్కళ్ళు లేచి నిలబడుతున్నారు. ఈ లోపు ఏంటి, కనబడ్డ వాక్యం అంతా చెప్పేస్తున్నాడండి. నేను చెప్పినట్టుగాని కనబడ్డ వాక్యం అంతా చెప్పేస్తున్నాడు. గుడ్డి చెవిలో పడ్డట్టుగా ఏ గుర్తొచ్చినాయని చెప్తున్నాడు కానీ లోపలికి బిళ్ళ కరగడంలా. ఇది అయిపోతే వాక్యం ముగించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి పరిస్థితి అని ఇటు మళ్ళీ ఇటు చూసుకుంటే వెనక ప్యాంటు జేబులో నుండి ఆ సపరిచ్చే బిళ్ళ జోబుల నుంచి బయటికి లాగేటప్పుడు ఆ బిళ్ళ రాకుండా ప్యాంటు గుండీ వచ్చి నోట్లో పడిందంట. అది ప్యాంటు గుండీ వచ్చి నోట్లో పడిందంట. ఆయన చూసుకోలేదు. అది ఎంతసేపుడికి ఎంత సప్పరిచ్చినా అది కరగాలేదు, వాక్యము అయిపోను లేదట. ప్రియులారా, ఈ రాత్రి సమయంలో నేనేమి గుండీ కానీ సప్పరిచ్చే బిళ్ళ కానీ నా నోట్లో ఏమి లేదు. కాబట్టి నేను ఖాళీ నోటితోనే ఉన్నాను. మిమ్మల్ని గమనించి మీ ముఖాల్లో చిరునవ్వు ఉంది, చాలా సంతోషం. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆనందించండి మరలా చెప్పుదును. అది ఇలాంటి కూడికల్లో ఆనందించాలి. ఎప్పుడో అలాగనే కన్నీటి ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఆత్మ కదిలిస్తే అప్పుడు కన్నీళ్ళు విడవాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. కానీ పొద్దుగూకులు ఏడవండి, మరలా చెప్తాను ఏడవండి అని చెప్పలేదు. ఏడుపులో గొప్ప శక్తి ఉంది. అవసరమైనప్పుడు దేవుడు నీ ఆత్మ కదిలిస్తే కన్నీళ్లతో ప్రార్థన చేసి దీవెన పొందవచ్చు. కానీ ఎలాంటి టయాల్లో పాడేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు, వినేటప్పుడు ఆనందించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆనందించండి మరలా చెప్పుదును, ఆనందించండి. మన జీవితంలో ఎప్పుడు ఆనందంగా ఉండండి. ప్రభువారు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆనంద కుమార్ అని పేరుంటుంది కానీ ఆమెలో ఆనందం ఉండదు. ఆనందరావు అని పేరుంటుంది కానీ ఆనందం ఉండదు. ఇక్కడ ఎవరైనా ఉంటే అనుకోబాకండి. మరి నేను వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, మిమ్మల్ని బట్టి కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో మనలో ఆనందం ఉండడం చాలా ఆశీర్వాదకరమని ప్రభువుని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు మనందరికీ 2 చెవులు 1 నోరు ఇచ్చాడు. అమ్మా, మచిలీపట్నంలో ఉన్నటువంటి ఐపీసీ చర్చిలో ఉన్న విశ్వాసులారా, మనకి ఎన్ని చెవులు పెట్టాడు? 2 చెవులు పెట్టాడు. ఎన్ని నోరులు పెట్టాడు? 1 నోరే. ఎందుకంటే 2 చెవులు ఎందుకు పెట్టాడంటే బాగా వినాలని 2 చెవులు పెట్టాడు. కాస్త తక్కువగా మాట్లాడాలని 1 నోరు పెట్టాడు. ఆయన కానీ మర్చిపోయి 2 నోరులు పెట్టినట్టయితే ఏడు నుంచి విజయవాడ కొంతమంది తగులాడేవాళ్ళం, ఏడు నుంచి ఇటు ఏముండియో నాకు తెలియదు, ఇటు వాళ్ళని తగులేవాళ్ళం. అందుకని ఏం చెప్పాడంటే చెవులు మాత్రం 2 పెట్టాడు, నోరు మాత్రం 1 పెట్టాడు. కాబట్టి దయచేసి మాట్లాడడం తక్కువగా ఉండాలి, వినడం ఎక్కువగా ఉండాలి. బైబిలే చెబుతుంది, వినుట వలన విశ్వాసం కలిగిద్ది. అందుకే బైబిల్ ఒక భక్తుడు ఏమన్నాడంటే, నీవు ప్రార్థించటానికి మోకరిస్తే నీ ప్రార్థన వినడానికి ఆయన చెవులు ఉంచుతాడట. నువ్వు ప్రార్థించడానికి మోకాళ్ళు ఉంచితే నీ ప్రార్థన వినడానికి ఆయన చెవులు ఉంచుతాడట. ఈ రాత్రి సమయంలో దేవుని సన్నిధిలో వాక్యం వినడానికి కానీ ప్రార్థించడానికి కానీ మన యొక్క మోకాళ్ళు కానీ మన యొక్క నడుమును కానీ ఉంచి ప్రభు సన్నిధిలో అలాగనే ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనలు విని మనల్ని దీవిస్తాడు. మంచిది. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో ఓ మాట చదువుకుందాం. దైవజనులు అలాగని పిన్ని శామ్యూయల్ గారు మంచి వర్తమానాలు మీకు చెప్పున్నాడు. మరి వారు మాకంటే మంచి సీనియర్ పాస్టర్ గారు, మరి వారి నాన్నగారు మంచి అద్భుతమైన సేవ చేశారు. కాబట్టి దూరం నుండి మేము వచ్చాం కాబట్టి మమ్మల్ని ఎంతగానో గౌరవిస్తున్నారు. బైబిల్ గ్రంథంలో మంచి వాక్యాలు ఉన్నాయి. శారీరకంగా కూడా నేను అప్పుడప్పుడు చెబుతాను. ఏమని చెప్తానంటే, వేటకూర తిన్నాకంట తోటకూర అంత టేస్ట్గా ఉండదంట. ఏం తిన్నాక? వేటకూర. అలాగని పిన్ని శామ్యూయల్ గారు మంచి వేటకూర లాంటి వర్తమానాలు మీకు ప్రతి సండే ప్రతి సాటర్డే మీకు బోధిస్తున్నాడు. మరి మేము ఎప్పుడన్నా వచ్చినప్పుడు తోటకూర లాంటి వాక్యం. ఇప్పుడు తోటకూర అంటే డాక్టర్లు కూడా ఉన్నారంటే తోటకూర తినండి, వేటకూరగా తగ్గించండి అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మంచి వాక్యం అయ్యగారి ద్వారా మీరు వింటున్నారు, చాలా సంతోషం. మరి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు దేవుని సన్నిధిలో అలాగని కొన్ని మాటలు చదివి దీవించబడదాం. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 30వ వచనాన్ని చదువుకుందాం.
దేవుని వాక్యంలో నుండి చదువుతున్నటువంటి వాక్యం అదే వాక్యం. అందరూ కూడా బైబిల్ తీసి ఒక్క నిమిషం చూడండి. దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 69వ కీర్తన 30వ వచనం. అయ్యా చదవండి. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. దయగలిగిన మా ప్రభువా, ప్రేమగల తండ్రి, చదువుబడిన మాటలు దీవించి ఆస్వాదించండి. వినే చెవి, గ్రహించే మనసు దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి, మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి ప్రభువా. తండ్రి, మీ కృపంచమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీ హస్తం మాతో ఉంచి సహాయం చేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉండి దీవించి ఆస్వాదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. సమయంలో మనం చదివినటువంటి కీర్తనల గ్రంథం 69వ కీర్తన 30వ వచనాన్ని మనం చదివాం. ఈ కీర్తన గ్రంథాన్ని చాలామంది భక్తులు వ్రాసినట్లుగా మనం చూస్తాం. వాక్య రూపంలో ధ్యానం చేశారు, పాటల రూపంలో వారు పాడి ప్రభువుని గణపరిచారు. రకరకాలైనటువంటి భక్తులు, కోరహు కుమారులు కానీ, దావీదు గారు కానీ, మోషే కానీ, ఇంకా ఉన్నటువంటి భక్తులు ఈ కీర్తనలు వ్రాసినట్లుగా మనం చూస్తాం. ఈ చదవబడినటువంటి 69వ కీర్తన 30వ వచనంలో కీర్తనకారుడు ఏమంటాడంటే, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. ఆయన అంటాడు కదా ఈ మాటలో, కీర్తనలతో నేను దేవుని నామాన్ని స్తుతిస్తా. కీర్తనలతో కూడా ప్రభువుని స్తుతించాలి. ఇంతవరకు కూడా చక్కగా కీర్తనలతో ప్రభువుని స్తుతించాం, కీర్తనలతో ప్రభువుని గణపరిచాం, కీర్తనలతో ప్రభువుని ఆరాధించాం. ఈయన కూడా అంటాడు, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. రెండవ లైన్ 30వ వచనంలో ఏముందంటే, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను అని చెప్తాడు. ఈ రాత్రి సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఘనపరుచుట అనే మాటను కొన్ని నిమిషములు చెప్పి ముగించాలని నేను ఆశపడుతున్నా. కీర్తనాకారుడు ఈ మాటలో చెప్తున్నాడు, కీర్తనలతో నేను నా దేవుని నామాన్ని స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను అని చెప్తాడు. ఘనపరచడం అనే మాటను గుర్తుపెట్టుకుందాం. మనం కూడా చర్చికి వచ్చినప్పుడు ఘనపరుస్తుంటాం. ఎలా ఘనపరుస్తామంటే, చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఘనపరుస్తాం, పాటలు పాడుతూ దేవుణ్ణి ఘనపరుస్తాం, వాయిద్యములు వాయిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తాం, వర్షిప్ చేస్తూ దేవుణ్ణి ఘనపరుస్తాం, ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఘనపరుస్తాం. రకరకాలుగా మందిరానికి వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని బిడ్డల పాటలు పాడేటప్పుడు చప్పట్లతో ఘనపరుస్తూ ఉంటాం, వాయిద్యములతో ఘనపరుస్తూ ఉంటాం, పాటలతో ఘనపరుస్తూ ఉంటాం, వాయిద్యములతో రకరకాలుగా మనం అలాగనే ఘనపరుస్తూ ఉంటాం, పాటలతో రకరకాలుగా ఘనపరుస్తుంటాం. అయితే ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే, కేవలము పాటలతోనే కాదు ఘనపరిచేది, చప్పట్లతోనే కాదు ఘనపరిచేది, వాయిద్యములతోనే కాదు ఘనపరిచేది, పాడడం ప్రార్థించడం వీటితోనే కాదు, కానీ ఇంకొక విధంగా ఉంది. ఏ విధంగా ఘనపరచాలంటే, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో ప్రియులరా, చప్పడుతులతో ఘనపరుస్తున్నారు మంచిదే, పాటలతో ఘనపరుస్తున్నారు మంచిదే, అలాగే వాయిద్యములతో ఘనపరుస్తున్నారు మంచిదే, వర్షిప్లో ఘనపరుస్తున్నారు మంచిదే. కానీ కీర్తనకారుడు అంటాడు, కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. దేవుని పాదాల దగ్గరకు వచ్చినప్పుడు, దేవా ఈ 21 రోజు దైవ సేవకులు
ఈ మంచి ఉపవాస కూడికలు ఏర్పాటు చేశాడు. మీకు కృతజ్ఞతయ్యా. అలాగే ఈ విధంగా నేను ప్రతిదినం నీ సన్నిధి దగ్గర వస్తున్నాను, ఈ అవకాశం ఇచ్చారు, మీకు కృతజ్ఞతయ్యా. దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞత తెలియపరచాలి. ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు ఒక మంచి భర్తనిచ్చాడా, కృతజ్ఞత చెప్పు. మంచి బిడ్డలనిచ్చాడా, కృతజ్ఞత చెప్పు. మంచి సేవకుడిని కలిగి ఉన్నావా, కృతజ్ఞత చెప్పు. ఒక మంచి మందిరం కలిగి ఉన్నావా, కృతజ్ఞత చెప్పు. దేవుడు మంచి ఉద్యోగమునిచ్చాడా, కృతజ్ఞత చెప్పు. మంచి గృహాన్ని ఇచ్చాడా, కృతజ్ఞత చెప్పు. మంచి ఆరోగ్యం ఇచ్చాడా, కృతజ్ఞత చెప్పు. మంచి ఆయుష్నిచ్చాడా, కృతజ్ఞత చెప్పాలి. ఈ రాత్రి సమయంలో ఇంతవరకు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దేవా మీకు కృతజ్ఞతయ్యా. ఇంతవరకు మనం ఆయుష్తో ఉన్నామంటే దేవా నీకు కృతజ్ఞతయ్యా. ఎంతోమంది ఆరోగ్యం లేక హాస్పిటల్లో ఉన్నారు, ఆరోగ్యం లేక పడకల్లో ఉన్నారు. దేవుడు మనల్ని ఆరోగ్యంగా ఆయుష్తో కాపాడినందుకు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రియులారా, అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని సన్నిధిలో అలాగూ దేవుని పాదాల దగ్గర ప్రియులారా, ప్రతిదినం కూడా పొద్దున్నే లేవగానే రాత్రంతా మంచి నిద్ర ఇచ్చావు, కృతజ్ఞత. పండుకునేటప్పుడు పగలంతా కాపాడావు, కృతజ్ఞత. అలాగూ నాకు ఇలాంటి స్థితినిచ్చావని ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రియులరా, దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుకున్న వారు దేవా ఈ ఉన్నతమైన చదువు చదివే భాగ్యము నాకు ఇచ్చావు, కృతజ్ఞతయ్యా. ఈ ఉద్యోగం ఇచ్చావు, కృతజ్ఞతయ్యా. మంచి భార్యనిచ్చావు, కృతజ్ఞతయ్యా. మంచి భర్తనిచ్చావు, కృతజ్ఞతయ్యా. మంచి గృహాన్ని ఇచ్చావు, కృతజ్ఞతయ్యా. మంచి నా బిడ్డలకు రక్షణ ఇచ్చావు, కృతజ్ఞతని మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని సన్నిధిలో ఇక్కడ మనం చూస్తే ఈ 30వ వచనం 2వ లైన్లు అంటాడు కదా, కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను. ఈ రాత్రి సమయంలో అలాగూ నీవు కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఉంటే దేవుని కనపరిచినట్లే, కృతజ్ఞత కలిగిన పురుషుడిగా ఉంటే దేవుని కనపరిచినట్లే, కృతజ్ఞత కలిగిన యవనస్తుడిగా, కృతజ్ఞత కలిగిన యవనస్తురాలుగా, కృతజ్ఞత కలిగినటువంటి వృద్ధులుగా, కృతజ్ఞత కలిగినటువంటి సేవకులుగా ఉన్నట్లయితే దేవుణ్ణి మనం ఘనపరిచినట్లు, దేవుణ్ణి మనం ఆరాధించినట్లు, దేవుణ్ణి మనం మహిమపరిచినట్లు. కృతజ్ఞత లేకుండా ఆయన ఘనపరిచినట్లు కాదు. కృతజ్ఞత మనసు, కృతజ్ఞత భావము, కృతజ్ఞత బుద్ధి, కృతజ్ఞత జీవితం లేకపోతే ఆయన మనం ఘనపరిచినట్లు కాదు. ప్రియులరా, ఈయనంటాడు కదా కీర్తనకాడు, కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరిచెదను. దేవుని వాక్యములో చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే అక్కడ 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. బాగుపడిన తర్వాత 9 మంది ఎటు వెళ్ళారో తెలియదు, కానీ ఒకడు మాత్రం ప్రభు దగ్గరకు వచ్చాడు. చదవండి. అమ్మా, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవుని సన్నిధిలో యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు అలాగనే దేవుని ఆ సన్నిధికి వచ్చారు. అలాగనే వచ్చి వారందరూ కూడా, అయ్యా ఫలానా రోగముతో ఉన్నాం ప్రభువా, మమ్మల్ని బాగు చేయమని కోరారు. బాగు చేయమని కోరితే అలాగనే దేవుడు ప్రభువారు అన్నాడు కదా, యాజకుల దగ్గరికి వెళ్ళి కనుపరుచుకోండి అని చెప్పారు. అలాగనే వాళ్ళు అలాగనే ప్రభువారు వెంటనే వచ్చినటువంటి రోగుల మీద నూనె వేయలేదు, చేతులు పెట్టలేదు, ప్రార్థన చేయలేదు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నా సేవకులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుపరుచుకోండి. ఈ రాత్రి సమయంలో దేవుడు మనల్ని డైరెక్ట్గా దీవించడు, డైరెక్ట్గా ఆయన ఆశీర్వదించడు. తన సేవకులను మరుగు చేసుకొని సేవకుడు నీ మీద చేతులుంచినప్పుడు, సేవకుడు నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు, సేవకుడు నీ గృహాన్ని దర్శించినప్పుడు నీకు స్వస్థత వచ్చింది, దీవెన వస్తుంది, మేలు వస్తుంది. ప్రియులారా, ఇప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, మీరు యాజకుల దగ్గరికి వెళ్ళి కనుపరుచుకోండి అని చెప్పారు. వాళ్ళైతే ఆయన మాట విన్నారు. ఈ రోజుల్లో అయితే చాలామంది వినరు. ఇదేంటయ్యా, యేసు ప్రభు నీ దగ్గరికి వస్తే నువ్వు వాళ్ళ దగ్గరికి పంపిస్తావు, వాళ్ళు మాకు తెలియదా? అలాగనే
ఆ పిన్ని గారు మాకు తెలియదా, లోకాపాస్ గారు మాకు తెలియదు అనేవాళ్ళు. కానీ వాళ్ళు అనకుండగా యాజకుల దగ్గరికి వెళుతుండగానే మధ్యలోనే వాళ్ళు శుద్ధులైపోయారు. ఈ రాత్రి సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని మాట విని నీవు మందిరానికి వెళుతుండగానే దీవెన చూస్తావు, చర్చికి వస్తుండగానే బాగుపడతావు, మందిరానికి వస్తుండగానే ఆశీర్వదించబడతావు. మనము దేవుని మాట విని మందిరానికి యాజకుల దగ్గరికి వెళ్ళాలి. యాజకుల దగ్గరికి వారు వెళుతుండగానే శుద్ధులైపోయారు. ఈ రాత్రి సమయంలో ఈ స్థలంలో కూర్చున్నటువంటి తమ్ముడు, అన్న, చెల్లి, మన జీవితంలో మనం ఎప్పుడైతే యాజకుల దగ్గరికి వెళుతూ ఉంటామో, మందిరానికి వెళుతూ ఉంటామో, వెళ్ళేటప్పుడే మన బిడ్డలకు మేలు కలిగిద్ది. మన ఇంటిలో స్వస్థత, మన ఇంటిలో ఆశ్చర్యం, మన ఇంటిలో అద్భుతం జరిగిద్ది. మనం చెప్పినది చేయాలి ప్రియులారా. అతను 9 మంది అంతు లేకుండా పోయారు. కానీ ఒక వ్యక్తి వచ్చి గొప్ప శబ్దంతో యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ఏమి స్తుతులు చెల్లిస్తున్నాడంటే కృతజ్ఞత స్తుతులు. ప్రభు సన్నిధిలో, దేవా, ఈ భయంకరమైన జబ్బు నుండి బాగు చేసేవయ్యా. ఒకప్పుడు నేను నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, దూరంగా ఉండేవాడిని వ్యాధిలో ఉన్న నన్ను నా ఇంట్లో నా బిడ్డలతో, నా తల్లితో, నా తండ్రితో, నా కుటుంబంతో నన్ను నా ఇంట్లోకి కలిపావు. మీకు కృతజ్ఞతని కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. ఈ రాత్రి సమయంలో దేవుని బిడ్డల ఈ స్థలంలో కూర్చున్నటువంటి, ఒకవేళ మనం ఏదైనా ఆరోగ్యం నుండి బాగుపడితే మందిరానికి వచ్చినప్పుడు కృతజ్ఞత చెప్పండి. కృతజ్ఞత చెప్పడమే కాదు, కృతజ్ఞత కానుక కూడా సమర్పించాలి దేవుని సన్నిధిలో. ఇక్కడ మనం చూస్తే 10 మందిలో ఒక వ్యక్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కీర్తన గ్రంథం 44వ కీర్తన 8వ వచనంలో చూస్తే అక్కడ కూడా ఒక మాట ఉందో చూడండి. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, అమ్మా నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నీ నామాన్ని బట్టి మేము ఏదో వారానికి ఒకసారి కాదు కృతజ్ఞతలు, నెలకొకసారి కాదు కృతజ్ఞతలు, సంవత్సరానికి కాదు కృతజ్ఞతలు, మేము నిత్యము కూడా ప్రతిరోజు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి దేవుని పాదాల దగ్గర. దేవా, ఈ పగలంతా కాపాడావు, మీకు కృతజ్ఞత అయ్యా. ఈ రాత్రంతా మంచి నిద్రిచ్చావు, మీకు కృతజ్ఞత అయ్యా. నా కుటుంబాన్ని రక్షించావు, కృతజ్ఞత అయ్యా. నా బిడ్డలందరూ కూడా మందిరానికి వస్తున్నారు, కృతజ్ఞత అయ్యా. నా కుటుంబము ఈ విధంగా ఉంది, కృతజ్ఞతని మనము కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అంతేకాకుండా 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనంలో ఒకప్పుడు సౌలుగా ఉన్నటువంటి ఆయన పౌలుగా మార్చబడి, అమ్మ చదవండి, పూర్వము దోషికుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందులకు నన్ను బలపరిచిన ప్రభువైన క్రీస్తు యేసుకు అది కృతజ్ఞుడనయ్యుందును. అందరూ స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర అంటున్నాడు, అయ్యా నేను ఒకప్పుడు సౌలుగా ఉన్నాను, ఒకప్పుడు అనేకులను హింసించాను, అనేకులను చంపాను, అనేకులను బాధ పెట్టాను, అనేకులకు అపకారం చేశాను, అనేకులకు నాశనం చేశాను. అయ్యా, ఆ భయంకరమైనటువంటి నెమ్మది లేని జీవితంలో నుండి, ఆ క్రూరమైన జీవితంలో నుండి, అపవిత్రమైన జీవితంలో నుండి నన్ను రక్షించుకున్నావయ్యా, కృతజ్ఞత అయ్యా. నాకు ఈ నమ్మకమైన పని ఇచ్చావయ్యా, కృతజ్ఞత అయ్యా. నన్ను మీ సన్నిధిలో చేర్చుకున్నావయ్యా, కృతజ్ఞత చెప్తున్నాడు. మందిరంలో కూర్చున్నటువంటి స్త్రీలారా, పురుషులారా, మనమందరం ఏం చెప్పాలంటే, ఒకప్పుడు నేను లోకంలో సినిమాలకు హాళ్ళు చుట్టూ తిరిగేవాడిని. ఒకప్పుడు నేను బారు చుట్టూ, సినిమాల చుట్టూ, పేకాడు చుట్టూ, పాపము చుట్టూ తిరిగి నెమ్మది లేక, శాంతి లేక, సంతోషం లేక ఉండే నన్ను అలాగనే ఆ అశాంతికరమైన స్థలంలో నుండి ఈ శాంతికరమైన తృప్తి కలిగినటువంటి నీ సన్నిధికి నడిపించావయ్యా, మీకు కృతజ్ఞతాస్తుతులని చెప్పాలి. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని సన్నిధిలో అలాగనే బైబిల్ గ్రంథంలో అలా చెప్పుకుంటూ పోతే ఆ దేవుని సన్నిధిలో నుండి ప్రియులరా యోనా కూడా అలాగనే కృతజ్ఞత చెప్తున్నాడు. చేప కడుపులో నుండి అలాగనే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ భయంకరమైన ఆపద నుండి నన్ను విడిపిస్తున్నారు, తప్పిస్తున్నారు. అయ్యా, నేను మళ్ళీ తిరిగి నీ పని నీ సేవే చేస్తాను, నేను మీకు వెళ్తాను అని దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతా బలులు అర్పిస్తున్నట్లుగా చదవనవసరం లేదు, కానీ యోనా 2:9 ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో కృతజ్ఞత అనేది మొదటిగా మీరు చదివినటువంటి కీర్తన గ్రంథం 69వ కీర్తన 30వ వచనం 2వ లైన్లో ఏముందంటే, కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను. ఘనపరచెదను. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో దేవుని బిడ్డలారా, మందిరంలో కూర్చుని మనమందరం కూడా ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండండి. అప్పుడు నీవు దేవుణ్ణి ఘనపరిచినట్లు. కృతజ్ఞత లేకపోతే ఎవరైనా నేను ఇక్కడి నుండి అలాగ చర్చి నుండి ఇల్లు దూరం అనుకోండి, విశ్వాస ఎవరొకళ్ళు అమ్మ ఎక్కండి బండి అని ఇంటికి తీసుకెళ్ళి వదిలేట్టారు అనుకోండి, వాళ్ళకి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలా లేదా? కృతజ్ఞత చెప్పాలా లేదా? అలాగూ దేవుని సన్నిధిలో ప్రియులరా, ఒక విద్యార్థిని ఇంటి దగ్గర నుండి స్కూల్లో వదిలేస్తే, ఒక విశ్వాసిని చర్చి నుండి ఇంటికాడ వదిలేస్తే, ఎవరైనా మన హాస్పిటల్లోకి వచ్చి పలకరిస్తే, ఏదైనా బాధలో ఉన్నప్పుడు మనల్ని ఆదరిస్తే వాళ్ళకి ఏం చెప్పాలండి? కృతజ్ఞత చెప్పాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మొదటి మాట ఏంటంటే, కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరుస్తా, ఘనపరుచుదను. మనం ఘనపరచాలి. ఈ రాత్రి సమయంలో ప్రియుల చక్కగా పాటలతోనూ చప్పట్లతోనూ వాయిద్యములతోనూ అన్నిటితో ఘనపరిచినటువంటి మనం అలాగూ కృతజ్ఞతతో కూడా ఘనపరచాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. 2వ మాట చదువుదాం చూడండి. 2వ మాట బైబిల్ గ్రంథంలో నుండి 2వ మాట అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి ఒక నిమిషం అందరూ బైబిల్ తీనండి. సంఘంలో చాలా చక్కగా చదువుతున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 44 నుండి చదవండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడి చూచి విభ్రాంతి నొందిరి. ఈ మాట వినాలి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరుచుచుండగా. అందరం గట్టిగా స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కొర్నేలి గారు ప్రతిరోజు కూడా 3 గంటలప్పుడు ప్రార్థన చేసేవాడు. 3 గంటలప్పుడు ప్రార్థన చేసేవాడు. మనమైతే 2 గంటలకు భోజనం తిని 3 గంటలకు గురకలు పెడుతుంటాం. కొర్నేలి గారు అలా కాకుండా 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుని దూత వచ్చి గట్టిగా పిలిచింది. కొర్నేలి అని పిలిచింది. తుళ్ళిపళ్ళేశాడు. ఆవిడ కొర్నేలితో దూత అంటుంది, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్ని. నిజంగా ఈ లోకంలో మనము చేసే ప్రార్థనలు, మనము చేసే ధర్మ కార్యములు దేవుని యొద్దకు చేరతాయండి. ఈ లోకంలో మనం చేసే అలాగ నీవు 21 రోజు అలాగ నీ ఉపవాస కూడికల్లో నువ్వు చేసే ప్రార్థనలు దేవుని దగ్గరకు చేరతాయి. నువ్వు కార్చే కన్నీళ్లు దేవుని దగ్గరకు చేరతాయి. నీ వినే వాక్యము దేవుని దగ్గరకు చేరుద్ది. ఇప్పుడు కొర్నేలి గారింట్లో అలాగనే దేవుని దర్శనం చూశాడు. దేవుని దూత చెప్తుంది, అలాని స్థలంలో సేవకుడు పేతురు గారు ఉన్నాడు, పిలుచుకొని వాక్యం వినమని చెప్తే అలాగూ కొర్నేలి గారు 2 వ్యక్తులను పిలిచి సేవకుల్ని రమ్మని కబురు పెడితే వాళ్ళు వెళ్ళి, అయ్యా కొర్నేలి గారికి దర్శనం వచ్చింది, మీరు రావాలి, వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్పాలంటే సరేనని చెప్పి కొంత ఆలోచన చేసి తిరిగి మరలా ఆ పేతురు గారు కొర్నేలి గారింటికి వచ్చాడు. అలాగని దేవుని సన్నిధిలో చూసారా, బైబిల్ గ్రంథంలో ఏముందంటే, మీరు తర్వాత చదువుకుందరు కానీ పేతురు పాస్టర్ గారట కొర్నేలి గారింటికి వస్తుంటే కొర్నేలి గారు
గబా వెళ్ళి అలాగనే పాస్ గారి పాదాల మీద పడ్డాడంట. అపోస్తులు 10:25లో అలాగనే పేతురు పాస్ గారు కొర్నేలు దగ్గరికి వస్తుంటే కొర్నేలు గారు గబా వెళ్ళి మా ఇంటికి దైవజనుడు వస్తున్నాడని దైవజనుడు పాదాల మీద పడ్డాడు. మనం కూడా దేవుని సంధిలో అలాగని మీ సేవకుడు కానీ మీ సేవకురాలు కానీ మీ గృహానికి వస్తున్నప్పుడు మీరు ఎదురొచ్చి ప్రైజ్ లార్డ్ చెప్పండి, ఎదురొచ్చి వందనాలు చెప్పండి, ఎదురొచ్చి ఆప్యాయంగా ఇంటికి తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టుకోండి. అలాగనే ఆయన ఎదురొచ్చి తీసుకెళ్ళడం కాదు, ఎదురొచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. ఆయన పేతురు అంటాడు, అయ్యా నేను కూడా మా నరుడు నెలిని లేపాడు. మొత్తం మీద అలాగనే దైవజనుడు పేతురు గారు కొర్నేలు గారింటికి వచ్చాడు. కొర్నేలు గారింటికి వచ్చి కొర్నేలు గారంట ఈరోజు మా ఇంటికి పేతురు పాస్ గారు వస్తున్నాడు అని అందరినీ కబురు పెట్టాడంట. అందరినీ మన ఇంటికి పేతురు కొర్నేలు గారు అన్నాడు, మా ఇంట్లో కూటం జరుగుతుంది కాబట్టి మీరందరూ రావాలని స్నేహితులకి, ముఖ్య స్నేహితులకి, ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికీ చెప్తే అందరూ వచ్చి కొర్నేలు గారి ఇల్లు నిండిందట. మరి ఈ మందిరం ఎలాగ నిండిందో అలా నిండిందట. నిండినప్పుడు మరి పేతురు గారు నిలబడి వాక్యం చెప్తున్నాడు. కొర్నేలు గారింట్లో నిలబడి వాక్యం చెప్తున్నాడు, వాక్యం బోధిస్తున్నాడు, వాక్యం ప్రకటిస్తున్నాడు, వాక్యం అందిస్తున్నాడు. వాక్యం అందించేటప్పుడు ఆ బోధ విన్న వారందరి మీద కూడా ఏం దిగిందంట? పరిశుద్ధాత్మ దిగిందంట. పరిశుద్ధాత్మ దిగింది. ప్రియులారా, నిజంగా ఈ ఉపవాస కూటమిలో ప్రతిరోజు ఎవరో ఒక సేవకులు వచ్చి మీకు వాక్యం చెప్తుండగా ఈ వాక్యం విన్న మీ మీదకి ఆత్మ దిగునుగాక, అభిషేకము దిగునుగాక, స్వస్థతలు దిగునుగాక, ఆశీర్వాదాలు దిగుతాయి ప్రియులారా. కాబట్టి దేవుని సంధిలో వారింట్లో వాక్యం వింటుండగా వారందరి మీదకి ఆత్మ దిగి అన్ని జనులు సహితము అన్ని భాషలతో మాట్లాడుతున్నారు. మాట్లాడుతా 44 చివరి లైన్లో ఏముందంటే, ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి ఏం చేశారు? ఘనపరుస్తున్నారు. మొదటిగా చదివిన మాట ఏంటంటే వారు అలాగని కృతజ్ఞతాస్తుతులతో ఘనపరిచారు. రెండవ మాట ఏంటంటే భాషలతో ఘనపరిచారట. భాషలతో. మనం పెంతెకోస్తు విశ్వాసులం, మనం పెంతెకోస్తు సేవకులం, పెంతెకోస్తు సేవకురాండ్రు కాబట్టి మనం సంఘంలో అలాగని మనం అందరం కూడా అలాగని అన్య భాషలతో స్తుతించాలి, ప్రవచనాలతో స్తుతించాలి, హల్లెలూయతో స్తుతించాలి, ఆరాధించాలి. ఆత్మలో మనము కదిలించబడాలి, ఆత్మలో మనం ఉజ్జీవింపబడాలి, ఆత్మలో మనం శక్తి పొందుకొని కొర్నేలు గారింట్లో దిగిన ఆత్మ మన మీద కూడా దిగాలి ప్రియులారా. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఇక్కడ చూస్తే వాళ్ళు ఎలా గనపరుస్తున్నారు కొర్నేలు గారి ఇంట్లో అంటే భాషలు మాట్లాడుతూ గనపరుస్తున్నారు, ప్రవచనాలు మాట్లాడుతూ వారు గనపరుస్తున్నారు, దర్శనం చూస్తా, దేవుని వాక్యం వింటా, భాషలు మాట్లాడుతా, ప్రవచనం వింటా ఈ దేవుని యొక్క ఆత్మతో నింపబడి దేవుణ్ణి ఘనపరుస్తున్నారు ప్రియులరా. రాత్రి కాల సమయంలో దేవుని బిడ్డలారా, ఆత్మ పొందిన వారు ప్రభువుని అడగాలి, అయ్యా ఈ ఉపవాస కూటమిలో నాకు అన్ని భాషల అనుభవం లేదు, అన్ని భాషల అనుభవాన్ని కృమ్మరించండి, ప్రవచనాన్ని కృమ్మరించండి, దర్శనాన్ని కృమ్మరించండి. నేను కూడా భాషలతో మాట్లాడాలి. భాషలతో మాట్లాడడం అంటే బైబిల్ గ్రంథంలో చూడండి ఒక మాట ఉంది. ఏముందంటే దేవుని వాక్యంలో నుండి 1 కొరింథీ 14వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది. 1 కొరింథీ 14వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. దేవు ప్రియుల భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, భాషలతో మాట్లాడేవాడు స్నేహితులతోనో బంధువులతోనో ఇరుగోళ్ళతోనో పొరుగోళ్ళతోనో కాదు, కానీ భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో మర్మములు పలుకుతున్నాడు, దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. కాబట్టి దేవుని స్థితిలో మందిరానికి వచ్చినప్పుడు దేవా అన్ని భాషలు నా మీద కుమ్మరించండి, అలాగే ఒంటరి ప్రాంతంలోకి వచ్చినప్పుడు దేవా అన్ని భాషలు నా మీదకి రానివ్వండి, ప్రవచనము రానివ్వండి, దర్శనము రానివ్వండి, దైవ శక్తిని పొందుకోవాలని ప్రార్థన చేస్తే ఈ ఉపవాస కూటములు ఇంకెవరైనా అన్ని భాషలు రానివాళ్ళు అన్ని భాషలు వస్తాయి ప్రియులారా. అందరూ స్తోత్రం చెప్పండి,
హల్లెలూయా. కొర్నేలి గారింటిలో ఆయన వాక్యం చెప్తుండగా, ఆయన వాక్యమును బోధిస్తుండగా, ఆయన వాక్యమును ప్రకటిస్తుండగా వారందరి మీదకి ఆత్మ దిగింది. ఆత్మ దిగి అన్య భాషలు మాట్లాడుతున్నారు. అన్య భాషలతో దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. అలాగ అన్య భాషలతో దేవుణ్ణి ఘనపరుస్తున్నారని వాక్యం తెలియపరుస్తుంది. ఈ రాత్రి సమయంలో ఈ స్థానంలో కూర్చున్న మనం కూడా, మనం కళ్ళు మూసినప్పుడు కానీ, వర్షిప్ చేసేటప్పుడు కానీ మన మీదకి ఆత్మ వస్తుంది. అన్య భాషలతో నువ్వు మాట్లాడాలి. భాషలతో మాట్లాడుతున్నప్పుడు దేవుణ్ణి మహింపరిచినట్లు, దేవుణ్ణి ఘనపరిచినట్లు, దేవుణ్ణి ఆరాధించినట్లు, దేవుని స్తుతించినట్లని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అంతేకాదు 14వ అధ్యాయం 18వ వచనం కూడా చదవండి ఒకసారి. 1 కొరింథీ 14వ అధ్యాయం 18వ వచనం చదవండి అమ్మ. 14వ అధ్యాయం 18వ వచనం. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు నేను దేవుని స్తుతించెదను. పౌలు గారు అంటాడు, నేను మీ అందరికంటే ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అన్నాడా? నేను మీ అందరికంటే ఎక్కువగా హిందీ, ఇంగ్లీషు, ఇంకా ఏదో భాష మాట్లాడుతున్నాను చెవడోలా ఆయన అంటాడు కదా. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నా, ఎక్కువగా ఆత్మపూర్ణుడిగా ఉంటున్నా, ఎక్కువగా ఆత్మశక్తిని పొందుకుంటున్నా, ఆత్మ మీ మీద కూడా రావాలని అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నానని చెప్తాడు. అందుకు నేను దేవుని స్తుతిస్తున్నా, భాషలతో మాట్లాడుతున్నాను, దేవుని స్తుతిస్తున్నా. మనల్ని ఎవరో హేళన చేసినా, ఎవరో విమర్శించినా, ఎవరో ఏదో అనుకున్నా అవి పట్టించుకోకుండా మనము భాషలతో కూడా దేవుణ్ణి ఘనపరచాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని పాదాల దగ్గర మనం చదివినట్లయితే, అలాగే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా 120 మంది మేడగదిలో కొన్ని రోజులు ఉపవాసం ఉండి ఆత్మ కోసం ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి పనులు మాని, ఇల్లు వదిలి, అన్నీ కూడా వదిలి మందిరంలో కూర్చొని, ప్రభువా అయ్యా ఆత్మ నా మీదకి రావాలి, ఆత్మశక్తి పొందాలని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి ఆ వాక్శక్తి కొలది అన్య భాషలు మాటలాడ సాగిరి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం చూస్తే వాళ్ళందరూ కూడా 120 మంది, వారితో యేసు ప్రభు వారి తల్లి గారు కూడా ఉంది. ఆ గదిలో కూర్చున్నారు. వాళ్ళ పనులు మానివేసి, ఇళ్ళు వదిలిపెట్టి, బిడ్డలను అక్కడ ఉంచేసి కొంత టైం దేవుని కొరకు కేటాయించారు. కాబట్టి మీరు కూడా అలాగనే ఈ ఉపవాస కూటానికి మీ ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి. పనులను ప్రక్కన పెట్టి, బిడ్డలను ప్రక్కన పెట్టి, ఇంటిని ప్రక్కన నుంచి దేవుని సముఖంలో కూర్చున్నారు. అలాగనే ఆనాడు వాళ్ళు దీవించబడినట్లుగా మనము కూడా దీవించబడతాం ప్రియులరా. దేవుని సన్నిధిలో వారు కూర్చొని ప్రార్థన చేస్తుండగా అలాగనే ఆత్మ పూర్ణులైపోయి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అందరూ కూడా వాళ్ళు అన్య భాషలతో మాట్లాడా సాగిరి. సాగిరా ఆగిరా సాగిరి ప్రియులరా. అలాగనే భాషలు మాట్లాడుతూ సాగుతూనే ఉన్నారు దేవుని సన్నిధిలో. మొదటిగా మాటలు గుర్తుపెట్టుకోండి. దర్శనం నుంచి వచ్చిన పాస్టర్ గారు ఏం చెప్పాడు బాగా చెప్పాడు కానీ ఏం చెప్పాడు అనబాకండి. అలాగే నేను చెప్పిన మాటలు రెండన్నా గుర్తుపెట్టుకోండి ప్రియులారా. రెండన్నా గుర్తుపెట్టుకుంటే మీరు దీవించబడతారు, చెప్పినది మేము కూడా ఆస్వాదించబడతాం. మొదటిగా కృతజ్ఞతాస్తుతులతో ఆయనను ఘనపరచాలి. రెండవదిగా అలాగనే భాషలు మాట్లాడుతున్నప్పుడు దేవుణ్ణి మనం ఘనపరిచినట్లని వాక్యం చెప్తుంది. మూడో మాట ఉంది చూడండి. ఒక మాట ఘనపరచడం ఎలా ఘనపరచాలో దేవుని వాక్యములో నుండి సామెతల గ్రంథం, బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అమ్మ 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి
ఎట్లా కనపరచాలంట? నీ రాబడి అంత దేవుని 9లో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలట. నీ రాబడి, నీ పొలంలో ఎన్ని 100 బస్తా పండుతుందో దాని నుండి ప్రభువుకు సమర్పించాలట. నీకు చెట్ల ఫలాలు ఎన్ని పండుతున్నాయో, భూమిలో ఎంత పంట వస్తుందో, ఎంతమంది బిడ్డలు నీకు కలిగారో దానిలో నుండి ప్రథమ ఫలం, పండిన పంటలో నుండి ప్రథమ ఫలం, వచ్చిన జీతంలో నుండి ప్రథమ కానుక, అలాగనే చెట్లలో నుండి ఫలంలో నుండి ప్రథమది ఇవ్వాలని చెప్పి ఇంకేమంటాడంటే నీ ఆస్తిలో భాగమిచ్చి గణపరచాలంట. ఈకుండా గణపరచకూడదు. దేవుని సన్నిధిలో మనకొచ్చే రాబడిలో నుండి ఏమొస్తుందో మాకు తెలియదు. ఒకవేళ నీ జీవితంలో వృద్ధా పెన్షన్ వస్తుందా, లేకపోతే అలాగనే ఉద్యోగివా, లేకపోతే వ్యాపారస్తులువా, పొలము పంట ఏ పని చేస్తున్నావో, ఏ రాబడి ప్రభువు నీకు ఇస్తున్నాడో, నెలకు నీకు ఎన్ని వేలు వస్తున్నాయో, 1,00,000 వస్తుందా, 6,00,000 వస్తున్నాయా, 1,000 వస్తున్నాయా, 100 వస్తున్నాయా, ఎన్ని వస్తున్నాయో. కానీ ఇక్కడ భక్తుడు సొలొమోను 9వ వచనం 2వ లైన్లో అంటాడు, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాని ఏం చేయాలంట? ఘనపరచాలంట. ఇచ్చి ఘనపరచాలి. ఈ కొండ వట్టి చప్పట్లు కాదు, ఈ కొండ వట్టి పాటలు కాదు, ఈ కొండ వట్టి వర్షిప్ కాదు, ఈ కొండగా వట్టి మాటలు కాదు. అలాగని దేవుని సన్నిధిలో దేవునికి ఇచ్చి, దేవునికి చెల్లించి, దేవునికి సమర్పించి, అది ఏదైనా సరే నీ పొలము పంట అది ఇవ్వాల్సిన దేవునికి, ఆ పంటలో దేవునికి ఇచ్చి ఘనపరచు. నీకొచ్చే రాబడిలో 10వ భాగం దేవునికిచ్చి ఘనపరచు. కృతజ్ఞత కానుక దేవునికిచ్చి ఘనపరచు. నీకిచ్చిన బిడ్డలో ఒక బిడ్డను సేవకిచ్చి దేవుని ఘనపరచు. ఈ విధంగా ఘనపరచాలని వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో దేవుని సన్నిధిలో మన జీవితంలో ఘనపరిచే విధంగా 3వ మాట మనం చదివాం, నీ ఆస్తిలో భాగమునివ్వాలి. ఎంతమంది ఇస్తున్నారు? మరి దేవుని సన్నిధిలో మాకున్నటువంటి దర్శి, అలాగనే ఐపీసీ చర్చిలో వాళ్ళు ప్రతి మొదటి వారంలో కానీ 2వ వారంలో కానీ వారికి వచ్చే రాబడిలో నమ్మకంగా తీసుకొచ్చి, అయ్యా నాకు వచ్చేటువంటి వృద్ధా పెన్షన్ ఇది, లేకపోతే నా భర్త గారు బదులు నేను ఉద్యోగం చేస్తున్నాను, లేకపోతే నా కుమారుడు చేస్తున్నాడు, దీనిలో నుండి ఇదిగో 10వ భాగం అని దేవునికి వాళ్ళు ఇచ్చి ప్రార్థన చేయించుకుంటారు, ఇచ్చి దేవుని కనపరుస్తారు, ఇచ్చి దేవుని ఆరాధిస్తారు. అప్పుడు బైబిల్ చెప్తుంది, భాగమిచ్చి యెహోవాను గణపరుచు, అప్పుడు నీ కొట్లలో ధాన్యమట ఎట్లుండదంట? సమృద్ధిగా ఉండదట. దేవుని సన్నిధిలో దేవునికిచ్చి నీవు గణపరిస్తే నీ ఇంటిలో సమృద్ధి, నీ ప్రియులరా నీ పొలంలో పంట సమృద్ధి, నీ బిడ్డల ఉద్యోగంలో సమృద్ధి, నీ వ్యాపారం సమృద్ధి, నీ పిల్లల చదువు సమృద్ధి, నీ కుటుంబంలో భర్త సంపాదన సమృద్ధి, నీ ఇంటిలో ఎంత తింటున్నా అలాగని ఎప్పుడు సమృద్ధిగానే ఉండదు ప్రియుల. కాబట్టి ఎప్పుడంటే నీ ఆస్తిలో ఏమి ఇవ్వాలంట? భాగం ఇవ్వాలంట. భాగం. బలేవాళ్ళు పాస్టర్ గారు, నాకు 2 కొడుకులు ఉన్నారు, ఉన్న పొలం వాళ్ళిద్దరు కదా భాగం శరిసాగం కదా ఇచ్చేది, మరి మీరేంటి అని అంటారు. చాలామంది అంటారు, పాస్టర్ గారు మాకు ఇల్లు ఉంది, ఆ ఇంట్లో పెద్ద ఆయనకి సగం, చిన్న ఆయనకి సగం. అయ్యా 4 ఎకరాల పొలం ఉంది, పెద్ద కొడుకు 2 ఎకరాలు, చిన్న కొడుకు 2 ఎకరాలు అంటారు. దానితో పాటు పాస్టర్ గారికి కూడా భాగం ఉంది. ఏ భాగం ఉంది? 10వ భాగం ఉంది. హల్లెలూయా చెప్పండి, సౌండ్ కత్తి పెంచండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 3వ మాట ఏంటంటే, నీ ఆస్తిలో భాగమిచ్చి దేవుణ్ణి ఏం చేయాలి? కనపరచాలి. కృతజ్ఞత స్తుతులతో కనపరచాలి, భాషలతో కనపరచాలి, దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చి కనపరచాలి. ఏమి ఇవ్వాలంటే ఆస్తిలో భాగం అనే మాట గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో ఏమి ఇవ్వాలంట? భాగం అంట.
బైబిల్ తెలియపరుస్తుంది. వాక్యోపదేశం పొందేవారు మీరు. మరి చర్చిలో కూర్చొని అయ్యగారు వాక్యం చెప్తున్నా, నేను వాక్యం చెబుతున్నా, రేపు ఇంకొక ఆయన వాక్యం చెప్తున్నా, వాక్యోపదేశం పొందేది మీరు. వాక్యం చెప్తుండగా అలాగ పొందుకుంటున్నారు, వాక్యం చెప్తుండగా వింటున్నారు, వాక్యం చెప్తుండగా హృదయంలో చేర్చుకుంటున్నారు. వాక్యోపదేశం పొందేవారు ఉపదేశించువానికి, ఉపదేశించేవాడు అనగా దైవ సేవకులు ఉపదేశిస్తారు, దైవ సేవకులు ప్రకటిస్తారు, దైవ సేవకులు బోధిస్తారు. ఉపదేశించువానికంట ఏ పదార్థాల్లోనట? మంచి పదార్థాలు. మంచి పదార్థాలు అంటే ఏంటో తెలుసా? రోజు వండుకునే తెల్లన్నం పప్పుచారు కాదు. అలాగనే ప్రతి వారం బిర్యానీ వండుకుంటారే, అది మంచి పదార్థం. అలాగని ప్రతిరోజు తెల్లన్నం పప్పుచారు చట్నీ, ఆదివారం వచ్చేలేకి కోడి కూర వేటకూర పలావు ఏదో చేస్తారు, స్పెషల్ భోజనం. కాబట్టి ఆదివారం ఏందమ్మా ఆలస్యమైందంటే ఏం చేస్తా పాస్టర్ ఆయన ఇప్పుడు తెచ్చాడు, వండిందాక కుదరలేదంటున్నారు ప్రియులరా. వండిందాక కుదరలేదంట. నాలాంటి పాస్టర్ గారంట ఒక విశ్వాస ఇంటికి వెళ్ళాడంట దర్శించడానికి. ఆ విశ్వాసం అంటే పాస్టర్ గారిని చూసి అయ్యగారు మన ఇంటికి వచ్చాడు, అయ్యగారు రండి అయ్యా రండి కుర్చీలో కూర్చోబెట్టిందంట. కూర్చోబెట్టిన తర్వాత అయ్యగారుని చూసి తిరిగే కోడిని పట్టుకొని కోసిందంట. ఏ కోడిని? తిరిగేదా తిరగందా? తిరిగే కోడిని పట్టుకొని గబా తలకాయ కోసి పీసులన్నీ లాగి కాలబెట్టి కోసి అందులో వేయాల్సిన ఉప్పు కారం నూనె ఏమేస్తారో నాకు తెలియదు, కొన్ని తినటం మా వంతు కానీ వండటం మాకు తెలియదు. కాబట్టి అన్నీ తయారు చేసిందంట, కాల్చిందట, కోసిందట, ఉప్పు కారం వేసిందంట. వండుతా ఈ లోపు అల్లం కొబ్బరి చిన్నులపై పెద్దలపై దంచిపోస్తా అన్ని లవంగాలు కూడా నలగొట్టిపోసిందంట. ఏంటి లవంగాలు? ఒక లవంగా నోట్లో పెట్టుకుంటే నోరు దవడ బొక్కిద్ది. ఆమె ఎందుకో మరి పాస్టర్ గారి మీద ప్రేమ ఎక్కువయ్యో లేకపోతే ఆమెకి ఏమైనా మతిపోయో మనకు తెలియదు. కానీ అల్లం వేస్తావు, కొబ్బరి వేస్తావు, చిన్నులపై వేస్తా, దాంతో పొడి ఇన్ని లవంగాలు తెచ్చి రోడ దంచి ఇంత పొడి చేసి అందులో పోసిందంట. అందులో పోసి వండుతుంటే పాస్టర్ గారికి వాసన వస్తుందంట. ఏం వాసన? చికెన్ వాసన. ఆడు తాలింపు వేస్తుంటే ఇటు కొట్టిద్ది వాసన. ఆడాడో తాలింపు వేస్తుంటే సైలెంట్ వచ్చింది. మీరెక్కడను అత్తరు పూసుకొని పోతాడు, నేను అత్తరు పూసుకున్నానని చెప్పని అవసరంలా వాసన గమాయించి కొట్టిద్ది అన్నమాట. అలాగని ఈ వండుతుంటే ఈ పాస్టర్ గారు చూసి అబ్బా చికెన్ కూర భలే రుచిగా ఉంది, భలే వాసన వస్తుంది, భలే వాసన వస్తుంది, కానీ అమ్మ అన్నట్టు కూర్చున్నాడంట. ఈ పాస్టర్ గారు ఈ విశ్వాసం అంట అయ్యగారికి ఆ కూర వండి పెట్టి గబగబా అన్నం వేసేసి కూర వేసిందంట. నాలాంటి పాస్టర్ గారు ఆ వాసన దెబ్బకి, ఏ వాసన? చికెన్ నాటుకోడో ఏ కోడోలే, మొత్తానికి దాని దెబ్బకి ప్రార్థన కూడా చేసుకున్నాడో లేదో నాకు తెలియదు, చేసుకున్నాడు లేదు. గబా ఆ చికెన్ కూరతో అన్నం బిస్కి నోట్లో పెట్టుకున్నాడు. నోరు చరచరగాలిందంట. చరచరగాలింది. అబ్బాని మింగాడంట, గొంతు గాలిందంట. ఇంకా మింగాడంట, గుండె గాలిందంట. ఇంకా మింగాడంట, పొట్ట గాలిందంట. నోరు 4 కాడి నుంచి పొట్ట దాకా ఏం చేస్తుంది? కాలిపోయిందంట. ఏంటంటే ఏడి కాలుపు కాదు అది. ఏ కాలుపు? లవంగాల దెబ్బ. ఆ లవంగాల మంటకి చరచరలాడిపోయింది. అంటాడంట ఆయన పాస్టర్ గారు, అమ్మ దాన్ని తిరగనీయలేదు, నన్ను తిన్నయలేదు అన్నాడంట. ఏమన్నాడంట? దాన్ని తిరగనీయలేదు, నన్ను తిన్నయలేదని చెప్పాడంట. కాబట్టి అమ్మ పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ పని చేయబాకండి. ఒకవేళ అయ్యగారు నన్ను తీసుకొచ్చినా కానీ అయ్యా రెండవసారి మా విశ్వాస సంఘం జ్యోతులు కానీ తీసుకొచ్చారనుకో, అప్పుడు కానీ మామూలుగా కూరడండి కానీ లవంగాలు మాత్రం దంచి పోయిబాకండి. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నాది వెలిగించువాడు నా వెలుగుగా చేయును. జలరాశుల నుండి వెలుపల చేర్చిన బలమైన దేవ, వెలుపల చేర్చిన బలమైన
హల్లెలూయా. దేవుని సన్నిధిలో నేను ముగించడానికి సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి దేవుని సన్నిధిలో మూడో మాట మనం చదివాం కదా, నీ ఆస్తిలో ఏమిచ్చి భాగమునిచ్చి ఆయనను ఘనపరుచు. దేవుని బిడ్డలారా, నీకు కలిగిన ప్రతి దానిలో నుండి దేవుని సొమ్ము దేవునికిచ్చి, దేవుని భాగము దేవునికిచ్చి, దేవుని అర్పణమును దేవునికిచ్చి అప్పుడు నీవు ఘనపరిస్తే నీ జీవితం, నీ బిడ్డలో చదువులలో సమృద్ధి, ఉద్యోగంలో సమృద్ధి, ఫలములో సమృద్ధి, వ్యాపారములో సమృద్ధి, ఇల్లంతా కూడా సమృద్ధి అయిన సంతోషం, సమృద్ధి అయిన ఆనందం, సమృద్ధి అయిన పంట, సమృద్ధి అయిన భక్తి, సమృద్ధి అయిన జీవితం చూస్తాం ప్రియులారా. కాబట్టి దేవుని స్థితిలో ఇక్కడ ఏమన్నాడంటే అంటాడు కదా, వాక్యోపదేశం పొందేవారు ఉపదేశించు వానికి మంచి పదార్థాల్లో ఏమి ఇవ్వాలంట, భాగం ఇవ్వాలంట. మంచి పదార్థాలంటే నేను చెప్పాను కదా, అలాగని ప్రతిరోజు వండుకునే వైట్ రైస్ కాదు, పప్పుచారు కాదు, అలాగని ప్రతి ఆదివారం చేసుకునే బిర్యానీ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, చేప కానీ, ఏది స్పెషల్ భోజనం చేస్తావో అది మీ సేవకునికి పంపించాలి. అలాగని ఎప్పుడైనా ప్రత్యేకమైన అలాగని స్వీట్ అన్నం చేసినా, ఏదైనా మంచి భోజనం చేస్తే నేను చెప్పే మాట కాదు, ఇక్కడ బైబిల్ చెబుతుంది, వాక్యోపదేశం పొందే మీరు ఉపదేశించే సేవకునికి మంచి పదార్థం, మంచి భోజనం క్యారేజ్ పంపాలి. మంచి భోజనం సేవకుని ఇంటికి పంపించాలి. వారు అలాగని కొంచెం దాన్ని మొత్తం దాన్ని ఇంకోళ్ళు పెట్టని అవన్నీ అనవసరం. మనం మంచి పదార్థాల్లో లేఖనాల ప్రకారంగా భాగమును ఇవ్వాలి. భాగమును ఇస్తే ఆశీర్వాదం చూస్తాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం చూడండి, 10వ వచనం కూడా చూడండి. భాగం అనే మాట మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఆయన అంటాడు, నా మందిరంలో ఏముండాలి? ఆహారం ఉండాలి. ఆహారం ఉండాలంటే మనము తీసుకొచ్చి మందిరంలో వేయాలి. మా చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళు పొలం పండినప్పుడు దాన్ని బస్తాలు తీసుకొచ్చి మందిరంలో ఇచ్చిపోతారు, లేకపోతే దాని అమౌంట్ డబ్బు అయినా ఇచ్చిపోతారు. కాబట్టి బైబిల్ ఏం చెబుతుందంటే నా మందిరంలో ఏముండాలి? ఆహారం ఉండాలి. మందిరంలోనికి అనేకమైన సేవకులు వస్తుంటారు, సేవకురాళ్ళు వస్తుంటారు, అనేకమైన భక్తులు వస్తుంటారు. ఆ భక్తులకి ప్రియులరా అలాగని ఆహారం ఇవ్వడానికి కానీ, వారికి ఏదైనా చేయటానికి కానీ సేవకునికి సమృద్ధిగా ఉండాలి. ఆయన నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు నా మందిరంలోనికి తీసుకుని వచ్చి ఇచ్చి నన్ను శోధిస్తే ఏమిప్పుతానన్నాడు? పరలోకపు వాకిళ్ళిప్పి పట్టజాలనని దీవెనలు చేతికి ఇస్తానల్లా. పట్టజాలనతో దీవెనలు కృమ్మరిస్తా. దీవెనలు కృమ్మరింపుడు. మనుషులైతేనేమో చేతికిస్తారట, దేవుడైతేనేమో కృమ్మరిస్తాడట. కాబట్టి నీ జీవితంలో నీ పిల్లలు నువ్వు చేయవలసింది చెయ్యి. నీ కుటుంబంలో అనారోగ్యంగా వచ్చిందా, ఆ రోగం తగ్గడానికి దేవుడు కృమ్మరిస్తాడు. నీ బిడ్డల ఫీజులు కృమ్మరిస్తాడు, నీ అవసరతలు కృమ్మరిస్తాడు, నీ అక్కర్లు కృమ్మరిస్తాడు. ప్రియులరా, నువ్వు చేయవలసింది చేయకపోతే కృమ్మరింపుడు జరగదు. ప్రియుల దేవుని సందులు ఇక్కడ మనం చూస్తే 3వ మాట అలాగని భాగమునిచ్చి కూడా ఘనపరిచారని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అలాగని 4వ మాట ఒక ముక్క చదివి ముగించుకుందాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనం చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనం. అమ్మా మరి ఇట్లా నేను నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుచున్నది. మరి అంటుంది కదా, మరి అంటుంది కదా, నా ప్రాణము ఎవరిని కనపరుస్తుంది? ప్రభువుని కనపరచాలి. మనం ఇంట్లో వాళ్ళని కదా కనపరిచేది, ఇరుగు పొరుగు వాళ్ళని కదా కనపరిచేది. నువ్వు అట్టాట వాళ్ళు ఇట్టాట, నువ్వు అట్టాట ఇట్టాడు, ఇంద్రుడు చంద్రుడు వాళ్ళని కాదు మనం కనపరిచేది. లేచిందాక పొద్దున్న లేచి ప్రార్థనలో కూర్చొని ప్రభుని కనపరచు. మధ్యాహ్నం ప్రార్థనలో ప్రభుని కనపరచు.
రాత్రి ప్రార్థనలో ప్రభుని కనపరచు, మందిరానికి వచ్చినప్పుడు ప్రభువుని కనపరచు. ఇక్కడ మరి ఏమంటుంది? నా ప్రాణము నా ప్రభువుని కనపరుస్తుంది. మనం ప్రభువుని కనపరచాలి. పిల్లల్ని కాదు, భర్తని కాదు, భార్యని కాదు, స్నేహితుల్ని కాదు, ఇరుగు పొరుగోళ్ళని, ఎవరినో వాళ్ళు అట్టా ఇట్టయి వాళ్ళు కాదు, కానీ మన దేవుణ్ణి మనం కనపరచాలి. అమంటుంది కదా, నా ప్రాణము నా ప్రభువుని. ప్రభు అనే మాట బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరికీ ప్రభువు కాబట్టి ఆయన కనపరచాలి. అందరికనగా విజయవాడ వాళ్ళకి ఆయన ప్రభువే, దర్శి వాళ్ళకి ఆయన ప్రభువే, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి మచిలీపట్నంలో ఉన్న వారికి, సంఘానికి, అందరికి కూడా ఆయన ప్రభువు కాబట్టి ఆయన మనం కనపరచాలి. ఇంకంటాడు కదా, ఫిలిప్పి 4:4 అంటాడు, అలాగనే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం వేడుకతో విందు చాలకును తోడుగా వెళ్ళెను నా ప్రియుడు వేడుకతో విందు తోడుగా వెళ్ళెను కోరిన ఫలములు నినిపించును కోరిన ఫలములు నినిపించును కోరిమితో నా ప్రియ ప్రభువు కోరిమితో నా ప్రియ ప్రభువు ఆనందం ఆనందం నా ప్రియుని అందరూ స్తోత్రం చెప్పండి. ఎట్లుందంటే ఇంకో గంట చెప్పాలనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియులారా, ముందే చెప్పానుగా, కొంచెం చెప్పేవాళ్ళు మళ్ళా పిలువబడతారని చెప్పారు కాబట్టి కొంచెం చెబితే మంచిది. కాబట్టి మొదటిగా నేను ముగిచ్చేస్తున్నాను. మొదటి మాట ఏంటంటే కృతజ్ఞతాస్తుతులతో ఆయన్ని ఘనపరచాలి. రెండవది భాషలతో ఆయన్ని ఘనపరచాలి. మూడవదిగా ఆస్తిలో భాగమునిచ్చి ఘనపరచాలి. నాలుగవదిగా మన ప్రభువుని మనము ఘనపరచాలని వాక్యం తెలియపరుస్తుంది. మీరు చదవద్దు కానీ చివరి మాట బైబిల్ చూసుకోండి. ఏముందంటే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో చాలా లైన్లు ఉన్నాయి. చివరి 2 లైన్లు చూసుకుంటే ఏముందంటే బెల్షస్సరుని గురించి, నీ ప్రాణం ఎవరి చేతిలో ఉందో, ఎవరి ప్రాణాలు ఎవరి చేతులు ఉన్నాయి తెలియలేదు కనుక బెల్షస్సరు నీవు నన్ను ఘనపరచలేదు. అక్కడ ఏముందంటే బెల్షస్సరట దేవుణ్ణి ఘనపరచలేదట, దేవుణ్ణి ఆరాధించలేదంట. ఆయన ఘనపరచకుండా ఎవరినో ఘనపరిచాడు. దేవుని ఉగ్రత వచ్చింది. ఆ రాత్రి అతడు హతుడైపోయాడని వాక్యం చెప్తుంది. కాబట్టి బెల్షస్సరు దేవుణ్ణి కనపరచలేదు, అతను ఆ రాత్రి హతుడైపోయాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రతి ఉదయకాలం లేచి ఆయన్ని కనపరుచుదాం, ప్రతి మధ్యాహ్నం లేచి ఆయన కనపరుచుదాం, ప్రతి రాత్రి పండుకునేటప్పుడు ఆయన కనపరుచుదాం, మందిరానికి వచ్చేప్పుడు వాక్యం విన్నప్పుడు ప్రభువా మా సేవకుడు ద్వారా మంచి వాక్యం విన్నామని అలాగనే ప్రభుని కనపరచు. అలాగనే మందిరంలోకి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభువా ఈరోజు ఈ మంచి ఉపవాస కూడికలు మేము ఉన్నామని అలాగనే ప్రతి దినము కూడా మనం కనపరుస్తూ ప్రభు బిడ్డలుగా ఉంటే ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. ఒక్క నిమిషం కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసి అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తాను. ఈ రాత్రి సమయంలో దేవుని పాదాల దగ్గర ఒక నిమిషం కళ్ళు మూసుకొని, ఒక నిమిషం కళ్ళు మూసి అలాగూ తలలు వచ్చి
ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. దేవా, నేను ఎవరిని కనపరుస్తున్నానయ్యా? మనుషులను కనపరుస్తున్నానా? రాజులను కనపరుస్తున్నానా? ఈ లోకంలో స్నేహితులు కనపరుస్తున్నానా? ఈ లోకంలో ఎవరెవరో పెద్దవారిని కనపరుస్తున్నానా? వారికి వెళ్ళాల్సిన ఘనత వారికి కాదు నాయన, మీకు రావాలయ్యా, మీకు రావాలి. కీర్తనకారుడు దావీదు మహారాజు అంటున్నాడు, నేను కృతజ్ఞతాస్తుతులతో ఆయన కనపరుస్తా. దావీదు అంటున్నాడు, నేను ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని, నేను ఎక్కడో పొలాల్లో తిరిగేవాడిని, నేను ఎక్కడో కొండల్లో తిరిగేవాడిని, నేను ఎక్కడో చదువు సంజలేని వాడిని, నేను ఎక్కడో అజ్ఞానిని, ఎక్కడో కడపటి వాడినైన నన్ను, పొలాల్లో తిరిగే నన్ను, గొర్రెల చుట్టూ తిరిగే నన్ను రాజుగా నన్ను చేశాడు. ఈ సింహాసనం ఎక్కించావయ్యా, మీకు కృతజ్ఞత ప్రభువా, మీకు కృతజ్ఞత ప్రభువా అని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ రాత్రి సమయంలో ఇక్కడ కూర్చున్నా నిన్ను కూడా నిరుద్యోగిగా ఉన్న నిన్ను ఉద్యోగంతో ఇచ్చాడు, చదువు లేని నిన్ను చదువులో ఉంచాడు, ఇల్లు లేని నీకు మంచి ఇల్లు ఇచ్చాడు, భర్త లేని నీకు మంచి భర్తనిచ్చాడు, బిడ్డలు లేని నీకు మంచి బిడ్డలనిచ్చాడు, ఆరోగ్యం లేని నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇన్నిచ్చినప్పుడు దేవా కృతజ్ఞతయ్యా, కృతజ్ఞతయ్యా. దేవుని పాదాల దగ్గర కృతజ్ఞతలు చెల్లించుదాం, కన్నీళ్లు విడుద్దాం. దేవా కృతజ్ఞతలు ప్రభువా. దేవా, ఈ రక్షణ ఇచ్చినందుకు కృతజ్ఞతయ్యా, ఈ ఇల్లు ఇచ్చినందుకు కృతజ్ఞత, బిడ్డలనిచ్చినందుకు, భర్తనిచ్చినందుకు, ఉద్యోగం ఇచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, ఆయుష్ ఇచ్చినందుకు, మంచి సంఘాన్ని ఇచ్చినందుకు, మంచి సేవకుడిని ఇచ్చినందుకు, మంచి సేవకురాలను ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలయ్యా. దేవుని పాదాల దగ్గర కృతజ్ఞత చెప్పాలి. రెండవదిగా భాషలు మాట్లాడడం కూడా కృతజ్ఞతని వాక్యించాం. భాషలతో మనం ప్రార్థన చేద్దాం, భాషలతో మనం ప్రార్థన చేద్దాం. ఆత్మ పొందిన వారు ఆత్మతో నింపబడండి, ఆత్మతో నింపబడండి. అన్ని భాషలతో మాట్లాడండి, చప్పట్లు కొట్టండి, భాషలతో మాట్లాడండి, భాషలతో మాట్లాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మ పొందిన వారు ఆత్మతో నింపబడండి, ఆత్మతో నింపబడండి. ఆత్మను ఆర్పకండి, ఆర్పకండి, ఆర్పకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రువాదిక రబాదరష్ రిబాదలర కరబాదరష్ షందల రిబాబాబాబాబాబా ఊరబాదిక రబా షల రిబారాబర షందలదర సికరబర రబాదర కరబాదల రబష్. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తి పొందుకో, శక్తి పొందుకో, శక్తి పొందుకో. ఆత్మతో నింపబడు, నింపబడు. చప్పట్లు కొడు, చప్పట్లు కొడు. నోరు తెరిచి ప్రభువా ఆత్మను కృపనిప్పుడు రాని, రాని ప్రభువా, రాని ప్రభు. ఆత్మ నా మీదకి రానివ్వండి ప్రభు, నా భర్త మీద కృపను, నా బిడ్డల మీదకి రా, నా మీదకి రా నాయన. నీపు ప్రభువా, నీపు ప్రభువా, నీపు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని సంధిలో దైవ రాత్రి సమయంలో దేవుని ఆత్మతో నింపబడతాం. మూడవ మాట ప్రభు సంధిలో మన భాగాన్ని ప్రభుకిచ్చి కనపరుచుదాం. ఇంకా ఎవరైనా ఇవ్వకుండా ఉన్నట్లయితే దేవా ఈ నెల మొదలుకొని, ఈ వారం మొదలుకొని నీకు చెల్లిస్తానయ్యా, నీకు ఇవ్వాల్సి నేను సమర్పిస్తానయ్యా. ఇచ్చి కనపరచు, అప్పుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. ప్రభువుని కనపరచు, ప్రభు దీవిస్తాడు. బెల్షస్సరు ప్రభుని కనపరచలేదు, దేవుని ఉగ్రత వచ్చింది అతనికి. దేవుని కనపరచలేదు, దీవెని పోగొట్టుకున్నాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, ఆయుష్ పోగొట్టుకున్నాడు. దేవా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. దైవజనులకి సమయం అప్పగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభు, ఆ ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు కృప మాకు తోడుండి కనికరించారు. ఈ రాత్రి కాల సమయంలో మీ సేవకులతో కలుసుకునేలాగూ మీ మాటలు పంచుకునే భాగ్యం మాకు ఇచ్చేందుకు స్తోత్రాలు నాయన. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ పట్టణంలో నీ సేవకులు ఇంతవరకు వాడుకుంటున్నారు. దైవజనులు పిన్ని శామ్యలయ్య గారిని బట్టి స్తోత్రం. వారి కృపలో మంచి క్షేమం, ఆరోగ్యం, దీర్ఘాయువుతో మీ సేవకుని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వారు తిరిగే ప్రతి స్థలంలో మీ తోడుండమని ప్రార్థిస్తున్నాం. నాయన పార్శ్వమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. అమ్మగారిని కూడా దీవించండి. వారిని కృపలో క్షేమం, ఆరోగ్యము, దీర్ఘాయువుతో నింపండి.
వారి ఇరువురు తిరుగుతుండగా నీ సన్నిధి ఉంచండి. వారికి ఇచ్చిన కుమారుని దీవించండి. రానున్న దినంలో ఘనమైన పాత్రగా వాడుకోండి. దీవించు ప్రభా. మీరు ప్రేమించిన సంఘాన్ని బట్టి స్తోత్రాలు, సంఘంలోని విశ్వాసాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మీ బిడ్డలు మీ మాటలు చక్కగా విన్నారు. వారి యొక్క కుటుంబాలు దీవించండి. వారి భార్య భర్తల బిడ్డలు, వారి గృహాలు మీరు అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తారు. వారిని ఘనపరిచి వారు సమృద్ధైన దీవెనలు పొందాలి. కృప చేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన బిడ్డలందరి మీద మీ ఆశీర్వాదాలు కప్పండి. ఈ కుటుంబాన్ని దీవించండి. ఈ పరిచర్యని ఇంకా ముందు నాయన కొన్ని రోజులు ఉపవాస కూడికలని నాయన ఇంకా రేపు జరుగుతున్నటువంటి ఎల్లుండి జరుగుతున్న ఈ కూడికలు ఇంకా ఘనంగా జరిగించండి. సంఘం ఇంకా దీవించబడాలి, బలపడాలి. ఆయన సేవకుల కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ దీవిస్తూ తోడుండి సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము సహాయము మనకు సకల పరిశుద్ధులకు ఈ స్థలములో కూర్చున్న దైవ బిడ్డలకును సేవకుని గృహానికి మనందరికీ ఆయన కృపాశీర్వాదములు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అయ్యగారు ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరొకసారి అయ్యగారికి మన సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఒకసారి చప్పులు కొడదాం ప్రభు మనకిచ్చిన వాక్కుని బట్టి. ప్రైజ్ లార్డ్. మరి అయ్యగారు వాక్యం చెప్తుంటే మా నాన్నగారు చెప్పినట్టుగా ఉందన్నమాట. మరి ఎట్టైన అనుభవమే కనుక కదా దేవుని బలమైన వర్తమానాన్ని ప్రభు అనుగ్రహించారు. అయ్యగారు 1 గంట బయలుదేరారు అక్కడ దర్శిలో. మరి ఇక్కడ కరెక్ట్ 6 గంటలకల్లా వచ్చారు. యాక్చువల్లీ నేను 7:30కి అయ్యగారికి ఇచ్చేద్దాం టైం అనుకున్నాను. అయితే మీరంతా రావటం కొంచెం ఆలస్యమైంది కాబట్టి అందుకే పాటలు కూడా తగ్గించాను అనమాట ఈరోజు అయ్యగారికి సమయం ఇవ్వాలని. మరి చక్కటి వాక్యం, ఎంతమంది వాక్యం ద్వారా బలపరచబడ్డారు సరే స్తోత్రం చెల్లించుకుందాం. ప్రభు మన జీవితాల ద్వారా ఏ విధంగా గణపరచాలో ప్రభు ఎందుకు ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడారు. ఈ మాటలు మన హృదయాల్లో స్థిరపరచబడును గాక. ప్రభువుని గణపరచుదుము గాక. మరి ఎంతో ప్రయాసతో మరి అంత దూరం దర్శించి చాలా అతిపెద్ద సంఘం వారిది అక్కడ. నిజంగా ఈరోజు మన ప్రేమతో వారు అయ్యగారు మన మధ్యకి రావడం చాలా సంతోషం. ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద క్రూసైడ్స్ పెడతారు అయ్యగారు కాలేజీ గ్రౌండ్స్లో. రేపు పాస్టర్ గారు జోసఫ్ అయ్య గారు కూడా అక్కడికి వెళ్తారు. అప్పుడప్పుడు సార్ తమ్ముడు కూడా విల్సన్ గారు కూడా వెళ్ళారంట. మరి దైవజనులు ఉండటం చాలా సంతోషం. అలాగే వారి కుమారులు కూడా చక్కని పాట పాడారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే మళ్ళా ఉదయం ఎన్ని గంటలు చెప్పండి? ఉదయం వచ్చి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఆమేన్. ప్రభు ఆత్మ మిమ్మల్ని అందరినీ ఉదయం 3 గంటలకే లేపి నిద్ర పట్టకుండా తోడుకొచ్చును గాక. మళ్ళీ మధ్యాహ్నం ఎన్ని గంటలకి? 11 గంటలకి. మళ్ళీ రేపు సాయంత్రం. ఆమేన్. గట్టికోసారి స్తోత్రం చెల్లించండి. బిగ్గరగా స్తోత్రం చెల్లించుకుందాం. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్.